ఇక మల్లిగాన్ని అరుచుకోవాలిగా ఒక్కసారైనా. మనం మల్లిగాన్ని అరుచుకోకపోతే ఎట్లుంటది? మల్లిగాన్ని అంటే మల్లిగాన్ని ఒకటే మాట్లాడతాం. ఏనాడు 1వ తేదీన జీతాలు ఇయ్యలే, 7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా ఇచ్చిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు ఇచ్చిపోయిందిగా ఇచ్చిపోయేటప్పుడు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ప్రతి ప్రభుత్వము అప్పులు చేసే ఇచ్చిపోయింది, ఏం లాభాలు ఇచ్చిపోలే. కోట్ల కోట్లు మొత్తం మురిగిపోయి ఇచ్చిపోలే. ఇంకేమంటాడు? ఏనాడు 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు. సరే, కేసీఆర్ 1వ తేదీన జీతాలు ఇవ్వలేదు, ఆయన తప్పు పడదాం, ఆయన వల్ల కాలేదనుకుందాం, ఆయనకు సాధన కాలేదనుకుందాం. మరి నువ్వు ఇవ్వచ్చు కదా 1వ తేదీన జీతాలు, నీకేమైంది? కేసీఆర్ వల్ల కాలేదని నిన్ను తెచ్చిపెట్టుకున్నాం అంటే నీ వల్ల కూడా కాలేదనే కదా అర్థం. అంటే నువ్వు కూడా చేతగాని అర్థం. ఇది మాట్లాడు. ఆయన ఇయ్యలే కాబట్టి నేను ఇయ్యనంటే ఎట్లా? ఆయన ఇయ్యలేదు కాబట్టి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి అణిచివేస్తాం. ముందు తీన్మార్మల్లి గారు రోజు తాగుతాడట. రోజు దాగి కంతలు చెంపలు ఇవన్నీ వాసిపోతాయి. ముందు వాడిని మనిపించుకోరు. వాని పేపర్ రాసింది కాబట్టి వాడిని మార్పించుకోరు. 6 గ్యారంటీల్లో 5 ఈ మాట అనకు జర. అరే మల్లిగా చెప్పు తీసుకొని కొడతాను నేను. అట్లా అంటే నువ్వు రాసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి అనలేదు, అది నువ్వే రాసుకొచ్చినావు. 6 గ్యారంటీల్లో మళ్ళా చెప్తున్నా ప్రజలారా, ప్రతిరోజు దీన్ని చర్చ పెడతాం. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాల్లో వీళ్ళు 4 అంశాలు సగం సగం ఇచ్చిళ్ళు. అది 500కు గ్యాస్ కావచ్చు, 200 ఇట్లా ఫ్రీ కరెంట్ కావచ్చు, లేకపోతే ఉచిత బస్సు కావచ్చు. ఇవి సగం సగం మందికి ఇచ్చిళ్ళు. రైతు భరోసా కావచ్చు, సగం సగం మందికే సగం సగం ఇచ్చుకుంటా వేళ్ళు. 13 అంశాలు పూర్తిగా నెరవేర్చిన రోజు 6 గ్యారంటీలు అమలైనట్టు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సిగ్గులేని విధవ రాసుకొచ్చిండు. ఈ అక్కడ 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. ఇగో దయచేసి నిరుద్యోగులారా, నోటిఫికేషన్లే వేయలేదు. 30,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండు? ఈ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ హయాంలో వేసిన నోటిఫికేషన్లు ఇవి. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు వేసి, కేసీఆర్ హయాంలో పరీక్షలు పెట్టి, కేసీఆర్ హయాంలో రిజల్ట్స్ ఇస్తే, ఆ రిజల్ట్స్ ఆ ఎన్నికల సందర్భంగా ఆగిపోతే, ఆ రిజల్ట్స్ తర్వాత ఈయన నియామక పత్రాలు ఇచ్చిన దానికి రిబ్బన్లు కట్ చేసి నేనే కట్టించిందంటే ఎట్లా? ఇప్పుడు ప్రారంభోత్సవానికి, ఒక ఇంటి ప్రారంభోత్సవానికో, ఒక ఆఫీస్ ప్రారంభోత్సవానికో, ఒక మాల్ ప్రారంభోత్సవానికో ఎవరినో ఒక పెద్ద మనిషిని పిలుస్తాం. రిబ్బన్ కట్ చేసి ఇల్లంతా నేనే కట్టించిన అంటే చెప్పులు అనుకొని చంపుతాడు వాడు. గట్టే 3 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు అంటే అవి ఎట్లా నవ్వాలో ఏం చేయాలో నిరుద్యోగులకు బాగా తెలుసు. నిరుద్యోగులు చూస్తారు ఆ సంగతి. నీ సంగతి